హలో అందరికీ, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అప్. ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఇది మన ఫస్ట్ క్లాస్. హిస్టరీ అంటే జస్ట్ ఓల్డ్ డేట్స్ కాదు, ఇది మన దేశం, సమాజం మరియు సంస్కృతి ఎలా ఏర్పడ్డాయి అని ఒక అద్భుతమైన కథ. మీ స్క్రీన్లో చూడండి. ఈ పెద్ద కథని ఈజీగా అర్థం చేసుకోవడానికి మన హిస్టోరియన్స్ దానిని 3 మెయిన్ పీరియడ్స్గా డివైడ్ చేశారు. మన కోర్స్ ఇండెక్స్ ఇది: ఏషియంట్ హిస్టరీ, మిడైవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏషియంట్ హిస్టరీ ద ఫౌండేషన్, ఇది వాల్యూమ్ 1. అందులో చాలా ఓల్డ్ పార్ట్ ఉంటుంది. ఈ పీరియడ్లో మనం ఫస్ట్ హ్యూమన్స్ నుండి స్టార్ట్ చేస్తాం. స్టోన్ టూల్స్ ఏజ్ నుండి గ్రేట్ హిందూ ఎంపైర్స్ వరకు చూస్తాము. కీ ఫోకస్ వచ్చేసి సివిలైజేషన్ పుట్టిన సమయం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ టైంలో మన సంస్కృతి, మతం, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం మరియు సమాజం యొక్క బేస్ క్రియేట్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి మిడైవల్ హిస్టరీ. వాల్యూమ్ 2లో న్యూ కల్చర్స్ మరియు ఫోర్సెస్ ఇండియాకి వచ్చాయి. దానివల్ల కల్చర్ మిక్స్ అయింది. కీ ఫోకస్ వచ్చేసి ఇండియన్ ఇస్లామిక్ కల్చర్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ పీరియడ్లో సుల్తానేట్స్ రూల్ చేశారు. న్యూ ఆర్ట్ స్టైల్స్ మరియు ట్రెడిషన్ మిక్స్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ. వాల్యూమ్ 3లో యూరోపియన్స్ ఇండియాకి వచ్చారు మరియు ఇండిపెండెన్స్ కోసం లాంగ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ పీరియడ్లో ఫారెన్ రూల్, స్ట్రగుల్ మరియు ఫైనల్లీ మన ఫ్రీడమ్ కోసం స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి పీరియడ్లో మనం ఏం నేర్చుకుంటామో చిన్న ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ ఏషియంట్ హిస్టరీ. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్, థర్డ్ వన్ వేదిక్ పీరియడ్ ఆర్ ఆర్యన్, ఫోర్త్ వన్ మగధ్ ఎంపైర్, ఫిఫ్త్ వన్ ద ప్రీ మౌర్యన్ ఏజ్, సిక్స్త్ వన్ ద మౌర్యన్ ఏజ్, సెవెంత్ వన్ ద పోస్ట్ మౌర్యన్ ఏజ్, ఎయిత్ వన్ ద గుప్తా ఎంపైర్. ద ఫస్ట్ వన్ ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా. స్టోన్ ఏజ్లో మన వాళ్ళు ఎలా ఉండేవారో నేర్చుకుంటాం, రైటింగ్ లేకపోయిన టైంలో. సెకండ్ వన్ ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్. వరల్డ్లో ఒక గ్రేట్ అర్బన్ సివిలైజేషన్, ప్లానింగ్ మరియు క్లీన్లీనెస్కి ఫేమస్. థర్డ్ వన్ వేదిక్ పీరియడ్ ఆర్ ఆర్యన్ ఏజ్. వేదాస్ రాసిన టైంలో పీపుల్ యొక్క సోషల్, రిలీజియస్, పొలిటికల్ లైఫ్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ మగధ్ ఎంపైర్. ఈస్టర్న్ ఇండియాలో ఒక స్ట్రాంగ్ కింగ్డమ్ రైజ్ అయ్యి ఎంటైర్ సబ్ కాంటినెంట్ని డామినేట్ చేసిన పీరియడ్ ఇది. ఫిఫ్త్ వన్ ప్రీ మౌర్యన్ ఏజ్. గ్రేట్ మౌర్యన్ ఎంపైర్కి బేస్ క్రియేట్ చేసిన టైం ఇది. సిక్స్త్ వన్ మౌర్యన్ ఏజ్. ఇండియాని ఫస్ట్ టైం యునైట్ చేసిన ఎంపైర్, అశోక ద గ్రేట్ రూల్. సెవెంత్ వన్ పోస్ట్ మౌర్యన్ ఏజ్. మౌర్యన్స్ తర్వాత చిన్న చిన్న రీజనల్ కింగ్డమ్స్ రైజ్ అయ్యాయి. ఎయిత్ వన్ గుప్తా ఎంపైర్. గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. సైన్స్, ఆర్ట్, లిటరేచర్లో గ్రేట్ అచీవ్మెంట్స్ సాధించారు. ఇంటూ నెక్స్ట్ పేజ్, ద మిడైవల్ హిస్టరీ ఇండెక్స్. The first one, early medieval period. Second one, Delhi Sultanate. Third one, the regional kingdoms. Fourth one, Mughal dynasty. Fifth one, Kingdom of Great Marathas. The early medieval period. Ancient empires fall తర్వాత small kingdoms like Rajput from north and Cholas from south రూల్ చేశారు. సెకండ్ వన్ ఢిల్లీ సుల్తానేట్. ఫస్ట్ మేజర్ ఇస్లామిక్ రూల్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అయింది. థర్డ్ వన్ రీజనల్ కింగ్డమ్స్. ఢిల్లీకి పక్కలో ఉన్న చాలా పవర్ఫుల్ ఎంపైర్స్ ఉన్నాయి, లైక్ విజయనగర ఇన్ సౌత్ ఇండియా. ఫోర్త్ వన్ మొఘల్ డైనస్టీ. బార్బర్ స్టార్ట్ చేసిన ఎంపైర్, గ్రాండ్ బిల్డింగ్స్ లైక్ తాజ్ మహల్, గుడ్ అడ్మినిస్ట్రేషన్. అక్బర్ రిలీజియస్ టాలరెన్స్ జరిగింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ మరాఠాస్. ఛత్రపతి శివాజీ లీడర్షిప్లో స్ట్రాంగ్ మరాఠా పవర్ రేజ్ అయ్యి మొఘల్ ఎంపైర్ని. కమింగ్ టు నెక్స్ట్ పేజ్, మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీలో the advent of Europeans, the British conquest of India, the British administrations and policies, the revolts and movements, socio-religious reform movements, national movements ని చూస్తాము. ది ఫస్ట్ వన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ ట్రేడ్ కోసం ఇండియాకి వచ్చారు. ది సెకండ్ వన్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్యాటిల్స్ గెలిచి సబ్ కాంటినెంట్ని కంట్రోల్ చేసింది. థర్డ్ వన్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ పాలసీస్. బ్రిటిష్ లాస్, ట్యాక్సెస్, రెవెన్యూ సిస్టమ్ ఫార్మర్స్ లైఫ్ని చేంజ్ చేశాయి. ఫోర్త్ వన్ రివోల్ట్స్ అండ్ మూమెంట్స్. 1857 రివోల్ట్ నుండి స్టార్ట్ అయిన బ్రిటిష్ రూల్కి అపోజిషన్గా లేటర్ బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్ రూల్ తీసుకున్నారు. ఫిఫ్త్ వన్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. రాజారాం మోహన్ రాయ్ లాంటి లీడర్స్ ఇండియన్ సొసైటీని మోడర్నైజ్ చేయడానికి రిఫార్మ్ స్టార్ట్ చేశారు. సిక్స్త్ వన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ జరిగింది. ఈ పీరియడ్లో యూనిటీ, స్ట్రగుల్ మరియు ఫైనల్లీ ఫ్రీడమ్ స్టోరీ ఉంటుంది. ఇది మన ఎంటైర్ సిలబస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఎవ్రీ టాపిక్ ఎండింగ్లో నోట్స్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. అప్కమింగ్ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.